ఏడీనా? ఎక్కడున్నానే? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎవత్తది? మిస్అండర్స్టాండ్ చేసుకోకే. సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురొచ్చి పాపంలో పడ్డాను. బాబు అందరు దిగండి. ఎందుకు ఒంటేలుకా? కాదు, రోడ్డు గడ్డ ఇంకా చెట్టు పడింది, తీయాలి. రండి రండి రండి. రండమ్మా దిగండి. ఓహో చెట్టు, రండి రండి పట్టుకోండి. అమ్మో చాలా పెద్ద చెట్టు. పట్టండి. రండి పట్టుకోండి. జాగ్రత్తగా లేపండి అందరూ. లేపండి లేపండి. లాగండి. అయ్యి లేపండి. ఏంటమ్మా అత్తలి చోట్ల బస్సు ఆపడానికి రోడ్డు అడ్డంగా చెట్టు పెట్టాలా? సీట్లు ఖాళీగా లేవు. వెర్రినా లెదర్ బ్యాగు. మేము బస్ ఎక్కడానికి రాలేదు, మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాం. మర్యాదగా మీ దగ్గర ఉన్న నగలు నాకు ఇవ్వండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసారో మిమ్మల్ని లేపేస్తాం. బ్యాగి జేబులు ఏమైనా ఉన్నాయా? బాబు నేను కమిషన్ డబ్బులు బాబు ఇస్తాను ఇస్తాను. తీసుకో తీసుకో. ఏమే నువ్వు ఎప్పటి నుంచో గొలుసు చేయించుకుంటారని ప్రాణం తీస్తున్నావు కదా, ఇదిగో ఈ డబ్బులతో గొలుసు చేయించుకో. ఇప్పుడు ఎందుకండి? మీ దగ్గరే ఉంచండి. బాగా టైట్ గా ఉందన్నారుగా, తర్వాత చేయించుకుంటాను. అక్కర్లేదా? నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతా. నీ దగ్గర ఉంచవా? మీరేం ఖర్చు పెట్టరు. మీ దగ్గర ఉంటే ఏటీఎం లో ఉన్నట్టే నా ఉంచండి. దగ్గర వద్దు, నీ దగ్గరే మీ ఉంచు. దగ్గరే ఉంచండి. నా దగ్గర ఉంచుతాలే. ఏమైతే ఇంకా 2 బస్ టికెట్లు మాత్రం ఉన్నాయి. ఇంకోళ్ళు వస్తే చూపించుకో. కూల్ కూల్ నో వైలెన్స్. మీకు కావాల్సిన డబ్బేగా. ఇంకేం లేవా? సారీ, డాలర్స్ కూడా ఉన్నాయి. తీసుకో. ఈ చిత్తుకాయ నాకెందుకు? పూర్ ఫిల్ జనరల్ నాలెడ్జ్ లో వీక్ అనుకుంటా. స్పెషల్ గా చెప్పాలా? నేను ఇవ్వను. ఇవ్వకపోతే చేస్తావు. నా ప్రాణాలు పోయినా సరే ఈ డబ్బులు మాత్రం నేను ఇవ్వను. బ్రదర్ నీకన్నా పిచ్చా? వాళ్ళేదో జాబ్ లేక దొంగతనాలు చేసుకుంటారు, వాళ్ళు బతకాలిగా. ఇచ్చే. నేను ఇవ్వను. ఇలా ఎందుకు ఇస్తారా? వద్దు సార్, అందరి దగ్గర తీసుకున్నారుగా, ఇతను ఒక్కడే వదిలేండి ప్లీజ్. ఏ రికమెండేషన్? అడ్వైస్. నో వైలెన్స్ అని చెప్పారా? ఎందుకు అప్పొచ్చాం? వాళ్ళు అడగగానే డబ్బిచ్చుంటే ఎరవడాలు ఏడవడాలు తప్పేవిగా. మరే ఈ డబ్బు నా ప్రాణం. డబ్బు కన్నా విలువైంది ప్రాణం. ఈ డబ్బు పోతే నీ బతుకున్న చచ్చినట్టే. అదేంటి? అవును బెదరు, ఈ డబ్బు కోసం నేను సింగపూర్ వెళ్ళి రైతుల పగలు కష్టపడ్డాను. ఇది పోతే నా జీవితమే ఉండదు. ఒకరోజు కూడా అమ్మాయి గారిని చూడకుండా ఉండలేను నేను. ఏడాది పాటు అమ్మాయి గారికి దూరంగా ఉన్నానంటే ఈ డబ్బు కోసమే. నా ప్రేమను గెలిపించుకోవాలన్నా, అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలన్నా ఈ డబ్బు చాలా అవసరం. అమ్మాయి ప్రేమ పెళ్లి అంటున్నావు, ఏదైనా లవ్ స్టోరీయా? అవును. ఈ మధ్య నాకు కూడా లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. నీ ఇష్టం.
ఎర్ర గాలి దుమ్ముగా ఏంట్రా తోటకూర ఎలాగెత్తున్నావురా? చేత్తోటి కాలితోటి పోనీ ఎత్త పెట్టకరాలు వద్దు రేటు చెప్పు. కట్ట 2 రూపాయలు. ఓ 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగెత్తున్నావు? ఏరితే 6, ఏరపోతే 4, 1 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో? చివర్లు ఇరిస్తే 7, ఇరపోతే 5, 1 కేజీ ఇమ్మంటావా? నీ తట్టలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మటానికా? మా దొడ్లో 2 అడుగుల తల ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా. రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. చాలావా పెద్ద కొనేవాళ్ళ నీళ్ళు ఉంచుకుని ఎగ్గొడతావా? ఒకప్పుడు మా నాన్న నా అంత పేదోడేం కాదు, కానీ చేయకుండా పని చేసి చచ్చాడు. దాంతో నాకు ఈ గతి పట్టింది. చెయ్యకూడని పని అంటే తాగుడు పేకాట లాంటివా? చచ్చా, అవేం కాదు. మరి ఏం చేశాడు? వ్యవసాయం. వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయకుండా పని అదే బెదరు. అప్పుడు నాకు 5 ఏళ్ళు. మాకు 10 ఎకరాల పొలం ఉండేది. వర్షాలు పడక, పండిన పంటలకు రేట్ లేక 4 ఏళ్ళు బాగా నష్టం వచ్చి అప్పుల పాలైపోయాం. అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు. ఆ అవమానం భరించలేక, బతకడానికి వేరే దారి లేక అమ్మా నాన్న పురుగుల మంది తాగేశారు. నాకు కూడా పట్టించుకొని చెప్పాడంట మా నాన్న. అమ్మకి నేనంటే ఇష్టం కాబోలు పట్టించానన్న అబద్ధం చెప్పి నా వాటా కూడా తనే తాగేసింది. వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను. చిన్నపిల్లడు అవడంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు. ఎవరన్నా జాలిపడి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని. సరిగ్గా అప్పుడే దేవతలంటే అమ్మాయిగా నన్ను చూశారు. నా ఆకలి బాధను అర్థం చేసుకునే వయసు లేకపోయినా మనసుంది. తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది. అలాగ అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది. అయ్యగారు అమ్మగారు 4 రోజులకోసారి గుడికి వస్తుండేవారు. అమ్మాయి గారు కూడా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు. ఏదున్న తరమని నాకు పెడుతుండేవారు. అమ్మాయి గారి ఆదరణ అంతటితో ఆగిపోలేదు. మన కూడా తీసుకెళ్దాం అయ్యగారికి చెప్పడంతో అయ్యగారు గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి నాకు తిండికి బట్టకి లోటు లేకుండా పోయింది. అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు. ఏంట్రా బాబు పాలు పెత్తకుండా డాన్స్ చేస్తున్నావు? డాన్స్ పాడా పాలు పెతకడానికి వెళ్తే దరిద్రం కూడా తన్న కూడా చూడతాను ఇంద్రా. దీనికి మధ్యన బాగా బలిసింది. నిన్న కూడా తౌడు పాలు తక్కువ ఇచ్చింది. ఏమే గడ్డి చిట్టు తౌడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెల మెక్కి పాలిచ్చేసరికి తగనిలుగుతున్నావా? నువ్వు ఇలాంటి అదవేశాలు అయితే దోరపొడి సంత తీసుకెళ్లి ఏ కసాయుడికి అమ్మేస్తాను, దోలు తీరిపోద్ది. అర్థమైందా? అది గది పొదుగు దగ్గరెట్టుకుని పాలి. అమ్మగారు ఇగోండి పాలు. లోపల పెట్టు. మామగారు పిండి పేస్తున్నారు. టిఫిన్ ఏం చేస్తున్నారు? పెసరట్లు. మన ఫేవరెట్ అన్నట్టు పాల పాపరు పీలైపోతున్నాడండి. మనం పెసరట్లు తింటే వాడెందుకు ఫీల్ అవడం? అందుకు కాదండి, మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నానంట. మనం కలపపోయినా వాడు కలుపుతాడుగా. ఫోన్లండి, ఆడు రూపాయి తినాలి కదా, పైగా 3 ఆడపిల్లలాడికి. వస్తానండి. అవును, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? కోళ్ళపారం తిరగండి. ఏం సచివతే నేను నిడదల్లో బస్ స్టాండ్ కాడన్నా సంతకెళ్ళాను. ఇదిగో తడికిలక్క, మిత్తిపడి జమీందార్ గారు తోడు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారంట. నీకు తెలుసా? ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర? ఉంద కానీ ఆయన చాలా పెద్ద ఆయనంట. అయితే ఏంటి ఆస్తున్నాయన? ఇదిగో ఆయన కావాల్సిన ఈ టైప్ తోడు కాదు, దత్త చేసుకోవటానికి సొల్లు కవర్లా పని చూడండి. వీడొకడు యజమాని కంటే ఎక్కువ ఫీల్ అయిపోతాడు. అరే దేవుడు, ఏటై గారు ఇలా రా. ఆ ట్రాక్టర్ తోటి తీసుకెళ్లి మిల్లు దగ్గర పెట్టు. ధాన్యం లోడ్ చేసి నిడదోలు పంపాలి. షాకర్ వచ్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. బాబు చట్టాలు వచ్చారా? వచ్చారు. కాంతం హోటల్లో కాఫీ తాగడానికి వెళ్ళారు. రాగానే లోడ్ చేసామను. ఈ లోపల నేను అమ్మాయి కాలేజ్ దింపొస్తా. అలాగే. ఇదిగోనండి 150 బస్తాలకి 1,00,000 రూపాయలు తీసుకోండి. అరే దేవుడు, హాయ్. ఇది తీసుకెళ్ళి బీరువాలో పెట్టు. ఇవిగో తాళాలు. అదేంటి చౌదరి గారు, పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు. రోజులు ఎలా ఉన్నాయి? వాడు పాలేరుడే కానీ పరాయోడు కాదు. మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు. అంత నిజాయితీ పరు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అది ఇంకా కిందకి దిగలేదు. టిఫిన్ సర్దేశారండి? ఈ లోపు నువ్వు తినేయి. మళ్ళీ వచ్చి తింటానండి.
పని ఉంటే వీడికి ఏమీ అక్కర్లేదు. అమ్మాయి గారు, రే రే బట్టలు మార్చుకుంటే లోపలికి వస్తావేంటి? మీరు బట్టలు మార్చుకోండి నాకేం తెలుసండి. ముందు బయటకు వెళ్ళు. అబ్బో, చిన్నప్పటి నుంచి వస్తున్నాం. కొత్తగా ఏమో చూడటానికి త్వరగా రావాలండి, పరీక్షలు ఉన్నారుగా. ఉండు, ఓణి వేసుకోవాలిగా. ఎంతసేపు వేసుకుంటారు? ఏంటో కుర్చీలు పెట్టడం, ఇటువంటి వద్దు. పర్లేదు ఉండండి. ఏదో కొత్త వాడిని చూసినట్టు సిగ్గుపడిపోతున్నారు. ఆ బొట్టేంటి వంకరగా? ఇప్పుడు ఓకే, పదండి. ఈ ఒకటి ఉన్నాయా? ఇటువంటి నేను పెడతాను. నువ్వు అసలు ఆడదానిగా పుట్టాల్సింది. వచ్చే జన్మలో పడతానులేండి. నడవండి. ఇదిగోండి తాళాలు. అమ్మాయి కాలేజీలో దింపొస్తాను. సరేరా, వెళుస్తానన్నా. మంచిదమ్మా. రోజు లొడలోడ వాగేవారు, ఇయ్యాలంటే సైలెంట్ అయిపోయారు. ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్. సరిగ్గా చదవలేదా? మార్కులు తక్కువ వస్తే నలుగురిలోనూ తిడతారు మా లెక్చరర్. అసలే కోపిస్టి. పక్కోడి పేపర్ చూసి కాపీ కొట్టండి, గుడికి లంపలేసుకోవచ్చు. సర్లే, గడియారం ముళ్ళులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూశాడనుకో ఇంకా డేంజర్. చూసుకోలేదు బాబాయ్, డబ్బులు తగిలాయా? నాకు తగిలితే పర్వాలేదు, ఓర్చుకుంటాను. కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వను కాకెట్టేసింది. అయ్యి బాబోయ్, సుత్తెట్టి కొట్టేసినట్టు ఎంత సొట్టడిపోయిందో. అయ్యి బాబోయ్, బొక్క కూడా పడిపోయింది. మాట్లాడేసాడు వస్తాడుగా, బాగు చేయిందో. మళ్ళీ అదో బొక్కెందుకు? రాధమ్మ దించి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్కాయంత తారెట్టుకురా. ఎందుకు? ఉండ చుట్టి చెవులో ఎట్టుకుందారని. ఎందుకేంటి? బిందుకి బొక్కడిపోయింది కదా, ప్యాసి వేసుకుందామని. దేవుడు, నువ్వు రా, టైం అవుతోంది. నువ్వు వెళ్ళిరా. తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది. మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు ఈ బిందెతో నీళ్ళు ఎలా కట్టుకురావాలో. గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందె నీళ్ళు కత్త సెంబుడి నీళ్ళు అయిపోతాయి. ఈ ఊరు నాదిరో, ఈ నేల నాదిరో, ఈ పొలం నాదిరో. రే ఎరా బాబు, ఆ కూరగాయలు ఎక్కడికి? అమ్మగారు పట్టరమన్నారు. అవి ఇట్టిచ్చేసి మళ్ళీ కోసుకెళ్ళు. ఎవరికి? మీకేనండి. ఎక్కడివి ఇవన్నీ? మీ క్లాస్ లో రాధమ్ గారు లేరండి, ఆ తోటలో అండి. మాస్టర్ గారు చాలా మంచివారు. మన పొలాల పండి కూరగాయలు అప్పుడప్పుడు తీసుకెళ్లి ఇస్తూ ఉండని చెప్పారండి. తను చెప్పడం బానే ఉంది, కానీ నేను తీసుకోవడం. తప్పే ఉందండి, మీ దగ్గర చదువు వారికి ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర కూరగాయలు మీకు ఇస్తున్నారు. అన్నట్టు మీరు కొడుగుడు తింటారు కదండి. దాని అమ్మను కూడా తింటా. అయితే రేపు పెట్టుకొస్తానండి. ఎందుకయ్యా అవన్నీ? మీకు మామూలు ఎక్కువ చెప్పాలండి అమ్మాయి గారు. షీఈ్ వెరీ నైస్ గా. చాలా నైస్ గర్ల్ అండి. ఎప్పుడు చూసినా చదువే చదవండి. కాకపోతే ఈ 4 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడిపోతున్నారండి. దేనికి? ఊర్లో కరెంట్ సరిగ్గా ఉంటలేదండి. ఉంటే ఆశ్చర్యం కానీ లేకపోతే ఆశ్చర్యమే ఉంది. అదేనండి, దాంతో అమ్మాయి గారు పరీక్షలు సరిగ్గా చదవలేదండి. మీరు బాగా స్టిక్ అంట, ఓ భయపడిపోతున్నారు. ఎందుకు భయం? నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ అండి. ఇది తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తాను. అలాగే. అమ్మయ్యా. సురమత్త, ఇదిగో నీ గ్యాస్ బండ. ఈ నెల నుంచి మళ్ళీ 25 రూపాయలు పెంచారంట. మళ్ళీ పెంచారా? నాశనం అయిపోతారు. ఎవరో జనాలా? గవర్నమెంట్ వాళ్ళు. సర్లే, కొంచెం పొదుపు వాడుకో, వస్తాను. కొంచెం ఉండరా అయ్యా, కాస్త మజ్జిగ తాగెళ్దు గాని. ఇప్పుడు వద్దులే. శ్రమ అనుకోకుండా అందరి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉండేవాళ్ళని తల్లో నాలికలా ఉండేవాళ్ళు అంటారు. అంటే మన దేవుడిలా అన్నమాట. కరెక్ట్. ఏంటి మాస్టర్, పిల్లలు పాఠాలు చెప్పకుండా నాకా చెప్తున్నారు? నీ కథ కూడా ఓ పాఠమేరా వాళ్ళకి. సర్లేండి, ఇదిగోండి మీరు అడిగిన మందులు. థాంక్స్ రా. ఈ గొట్టం పొద్దున్న, ఇది మధ్యాహ్నం. టైంకి వేసుకోండి, లేకపోతే టపాకెట్టేస్తారు. ఈ కట్టెపోతే మాత్రం నష్టమే ఉందిరా. ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? చా ఊరుకోండి, అవే మాటలు. మీ పుణ్యమాని పిల్లలు 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటుంటే. ఓయ్ పిల్లలు, బాగా చదువుకోండి. టాటా. ఇదిగో బాబాయ్, నీకోసం బిందు తీసుకొచ్చా. ఎందుకేదో ఉందగా? దాని బొక్కడిపోయిందిగా. అప్పుడు దీన్నేసాను మరి. పాసామాలు ఉడతాడుగా, అడిగి శనగపప్పు పచ్చెత్తాడు. ఏంటి, మా తాత ముత్తాతల నాటి నుంచి వస్తుంది. ఇది అడిగి ఇచ్చేయాలా? లేకపోతే ఇంట్లో పెట్టి పూజ చేసుకో. సూపర్ ఐడియా. మా తాత ఫోటో ఇంట్లో లేదు, మా నాన్నది ఎక్స్రే ఉంది. దాని పక్కన చెట్టుకుని పూజ చేసుకుంటాను. అవును, ఇది ఎంత? ఎంతైతే నీకెందుకు, నెత్తున్నాను కదా, తీసుకో. నాకేం వచ్చినా ఎక్కర్లేదు. పోనీ నీళ్లు పోసిమంటావా? కాదా, రేపటి నుంచి నీకు కూడా 2 బిందెలు నీళ్లు వచ్చేస్తానులే. ఒంటరి గాడిని, నాకెందుకు 2 బిందెలు నీళ్లు? తాగినన్ని తాగి తతిమై తానం చేయి. మంచి నీళ్ళతో తానం చేస్తే మంచి రంగు వస్తాం. ఏం వద్దులే, వస్తా. చచ్చిపోయిన బాబు మంచితనం వచ్చింది ఇడికి. కొత్త బింది. ఈ ఏట నుంచి బిందికి 5 పైసలు పెంచేస్తాను. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన దేవుడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. దేవుడు! 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 దేవుడు!
ఏంటమ్మాయి గారు ఏమైంది? అది నన్ను పడవడానికి వస్తుంది, పట్టుకొని కట్టే. నన్ను పట్టుకోమంటే నవ్వుతావేంటి నువ్వు? అది వస్తుంది మిమ్మల్ని పడవటానికి కాదు, చూడండి. అది మీ దత్తడు బాబాయ్కి రాబోతు, దానికి కూడా ఆయన బుద్ధులు వచ్చినట్టునే. నీకు నవ్వులాటగానే ఉంటుంది. అది నా వెనకాల వచ్చేసరికి నేను ఎంత హడలిపోయానో నీకు తెలుసా? చూడు నా గుండెలు ఎలా కొట్టుకుంటున్నాయో. ఇందాకంటే అంబో తెరవింది, మరి ఇప్పుడు ఎంత పరిగెడుతుంది? ఎండెర్ర జెండెన్నీయలో ఎర్ర ఎర్రనిది. అక్కడే ఆగిపోయావే, ఏమంటుంది? నువ్వే చూడు, కళ్ళజోడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో. ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు. ఎట్టుకుంటారు, ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపలెట్టుకుంటారు. దిష్టి పెడతల్లా దారికి అడ్డంగా ఎట్టుకోరు. ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు? బరువు బిందుతో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చిన సిరాకే నాకు. తీయి. చేతులు ఖాళీ లేవు. మా కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి. ఈ చెమ్మడి పోను బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా. ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా. రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు. షో షో యాదవ్ కాకులు. బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది. ఇదిగో రామలక్ష్మి, ఇది ఎన్నో బింది? 800. మరి అదే మరి ఎథవ తప్పుడు లెక్కలు. గుర్తులేదురా ఎన్నోది? 801 బింది దీంతో, అంటే 200 పావల బాకీ. సర్లే ఉంచు. అవి 400 అయ్యాక దాని జతకేదైనా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను. అప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు. ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను. 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా. ఆ డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువున తగ్గుద్ది. చూడు, ఐడియా అంటే అది. మా బాగా చెప్పేవారు అబ్బాయి, పెద్ద మనిషి తరహాగాని. ఆ పని చేస్తాను. సర్లే. ఏ దేవుడు, హాయ్. ఇలారా. ఏంటమ్మాయి గారు? ఏంటది? బొమ్మ బాగుందా? ఎవరది? నేనే. నాకిస్తావా? మీకెందుకు? నువ్వు నీ దగ్గర ఎందుకు? నా దగ్గరుంటే భద్రంగా చూసుకుంటాను నిన్ను. సరే తీసుకోండి. థ్యాంక్ యూ. నేను బాగున్నానా? తోకుంటే బాగుండేది. ఇదిగో, ఆనక గుడికెళ్ళాలి, ఏ పని పెట్టుకోకు. సరే. దేవుడు, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అబద్ధం మాత్రం చెప్పను. నేనంటే నీకు ఇష్టమేనా? ఓ, మీరంటే ఇష్టం, అమ్మగారంటే ఇష్టం, అయ్యగారంటే ఇష్టం, మామగారంటే ఇష్టం, వీరబాబు అంటే ఇష్టం, బిందెల బాబురావు అంటే ఇష్టం. మరే హోరి నా క్రీస్తుపురం చెలికాడా, ఈ స్టాల్ గురించి కాదు నేను అడిగేది. మరి నీకు ఈ ఊళ్ళో ఎవరంటే ఎక్కువ ఇష్టం? మీరంటే. అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించడం ఏంటి? నేనంటే ఇష్టం అన్నావుగా. అవును, దానికి ప్రేమకి ఇంకేంటి? ఇష్టం నుంచి పుట్టేదే ప్రేమంటే. నువ్వంటే నాకు ఇష్టం. మీకేదో అయింది? అవును, నీ మీద మనసైంది. మొన్న నా గుండెల మీద చేయేసినప్పుడు నీకేమనిపించింది? లబ్డబ్ లబ్డబ్ అని గుండు కొట్టుకోవటం అనిపించింది. అంటే నాకనిపించినట్టుగా నీకేమీ అనిపించలేదా? మీకేమనిపించింది? కళ్ళు మూసుకో చెప్తా. అయ్య బాబాయ్, మూతి మీద మూతి పెట్టేలా ముద్దు పెట్టేశారేంటి? నాకు ఏమనిపించిందో ఇప్పుడు నీకు తెలుస్తుంది.
మొత్తం ఎంత అయింది? 12 రూపాయలు అయిందమ్మా. ఏమండి అతనికి 12 రూపాయలు ఇచ్చి పంపించండి. అలాగే. అయ్యగారు నేను నా తడికిల సత్యవతి కూడా 20 రూపాయలు కూరగాయలు తీసుకుందండి. డబ్బులు అడిగితే నీ దగ్గర తీసుకోమంది. అంటే దాంతో తిరగడం మీరు ఇంకా మారలేదన్నమాట. అయ్యి బాబాయ్ మానేశానే. 4 రోజుల నుంచి అసలు దాని ఇంటి వైపు వెళ్ళలేదు. చెప్పారా? అవును నమ్మగారు, అసలు ఈ 4 రోజులు చాయ్ వెళ్ళలేదు. కాకపోతే తడికి సత్యవతి 2-3 సార్లు మన సైట్లోకి వచ్చింది. అదిగో చిచ్చి, ఈ జన్మకు మీరు మారు. అది అందుకు రాలేదే, చెప్పులో ముళ్ళు కూర్చుంటే తీయడానికి వచ్చింది. బొంకకండి, ఇంకొక క్షణం కూడా ఈ కొంపలో ఉండను. ఇది కాంపౌండ్ అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. పెట్టి తెచ్చుకోద్దేటి, వెళ్ళిపోతారు. సబ్జెక్ట్ రెడీగా ఉంది. ఏమన్నా ఏ ముందు నన్ను పంపించండి, బేరాలు చూసుకోవాలి. దరిద్ర కొట్టేదవా నీ మూలంగా వచ్చింది ఈ దరిద్రం అంతానే. ఇదిగో దీని 12 దాన్ని 20 తీసుకో. చెల్లలేదు. ఆ బ్యాలెన్స్ దాని కూరగాయలు ఇచ్చే సాయంకాలం వస్తా అని చెప్పు. అలాగే. అదిగో సంబంధం లేదంటేనే దాని కూరగాయలకి డబ్బులు ఇచ్చేశారు. రేపటి కూరగాయలు కూడా డబ్బులు ఇచ్చారు. ఈ అవ్వ, అది కదే లాభం లేదు. ఆ తడికల సత్యవతి ప్రాబ్లం పెర్మనెంట్ గా సాల్వ్ అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాన్ని వదిలేయడమా? కాదు, మరి దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడం. ఆ తడికిల సత్యవతితో నాకు పెళ్ళా? నేను మీకు మరీ ఎంత యాప్లో కనపడుతున్నానండి? చెప్పేది పూర్తిగా నెహ. నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, అప్పుడప్పుడు నీతో ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళిపోతాను. నా పెళ్ళడానికి అనుమానం రాదు. ఎలా ఉంది ఐడియా? అది దారుణంగా ఉందండి. నేను జీవితాంతం బెమ్మసారిగానే ఉండిపోతాను కానీ ఆ తడికిల సత్యవతిని మాత్రం చేసుకోను. ఏ నీకు దానికన్నా గొప్ప సంబంధం వచ్చేద్దా? జస్ట్ క్యారెట్ పెడితే తప్పిస్తే దానికి ఏం తక్కువ? నేను కూర్చోబెట్టి పెంచు. తలుచుకుంటే వెళ్ళిపోతుందండి బాబు. ఈడితే పెళ్ళి అంటే అది ఎడుతుంది అనుకున్నాను. ఈడు ఎడుతాడేటి? తలుపేస్తున్నావేంటి? చెప్తా. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ముద్దెట్టినందుకు ఏదైనా ఉందా? ఉంటుంది, ఉండాలనే పెట్టాను. మీరు ముద్దెట్టి వెళ్ళిన కాడి నుంచి మతి లేకుండా తిరుగుతున్నాను. తిండి పోవాలనిపించట్లేదు, నిద్ర తినాలనిపించట్లేదు, ఏ పని చేయాలనిపించట్లేదు. మీరు చేసిన పనికి నేను ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలాగే బాధపడాలి. నేను ఆల్రెడీ బాధపడుతున్నాను. నాలో కలిగిన ప్రేమ నీలోనూ కలగాలని, ఆ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలియాలని ముద్దు పెట్టాను. ఇప్పుడు నాకు నువ్వు, నీకు నేను ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటావు. మరింత ఇష్టపడతావు. కుక్కను కాదు మిమ్మల్ని. నిన్ను అనుకున్నానులే. అత్తయ్య బాగున్నావా? నువ్వా? ఎందుకు వచ్చావు? కృష్ణవేణి తీసుకెళ్దామని. నేను రాను. అది కాదే, భోజనానికి చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పారా? అవునండి. అవునే. ఆ తడికిల సత్యవతి ఊళ్ళో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కాదు. అది వాళ్ళ చెల్లి కూతురు పెద్ద మనిషి అని చెప్పి తోలేడెళ్ళింది. తొర్రెడు కదా మిత్తుపాడు. అదే అదే. అసలు నీకు బుద్ధి ఉందా? ఆ విషయం మీకు తెలిసి మళ్ళీ అడుగుతారండి. బావా బాగున్నావా? ఎందుకు రోజు నా చెల్లెల్ని ఏడిపిస్తున్నావు? నేను ఎక్కడ ఏడిపిస్తున్నాను బావా? అదే సంయమనం పాటించకుండా రోజు ఎడుతూ వచ్చేస్తుంది. చూడు, నువ్వు మరోసారి ఆ తడికల సత్యవతి ఇంటికి వెళ్ళినా, నా చెల్లెలు నా ఇంటికి వచ్చినా, నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది. భోజనానికా బావా? బాధటానికి. నీ ఎందుకు లేవా? నీకు అసలు ఎందుకు? నేను చూసుకుంటానులే. రావే. ఉండండి, పెట్టి తెచ్చుకుంటాను. ఎందుకంటే రేపు తడికిల సత్యవతి వచ్చేది కదా. వచ్చిదేవా నమ్మకం. దా దేవుడు, నీ ఒళ్ళో పడుకోనా? ఎందుకు? నిద్ర వస్తే ఇంటికి వెళ్ళిపోదాం. మొద్దు, నీకేం తెలీదు. ప్రేమించుకునే వాళ్ళు ఇలా గడ్డి పీకుంటూ గోళ్లు కొరుకుంటూ దూర దూరంగా కూర్చోరు. ఒకరి కౌగిల్లో ఒకరు అతుక్కుని ఉంటారు. కాలు షాపు. అవును, నాకు ఒక అనుమానం అవుతుంది. ఏంటి? ఇంతకు ముందు నువ్వు నన్ను ముట్టుకున్నా, నేను నన్ను పట్టుకున్నా, నాకేమీ అనిపించేది కాదు. ఇప్పుడేంటి అదోలా ఉంటుంది? అదే ప్రేమ. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా, లేకపోతే నన్ను ఏడిపిస్తానికి అబద్ధం చెప్తున్నావా? పిచ్చివాడా, ప్రేమలో నిజం తప్ప అబద్ధం ఉండదురా. మాస్టర్, అది అడబడాల్సింది, కంగారు పడాల్సింది తప్పు చేసిన వాళ్ళు గాని ప్రేమించుకునేవాడు కాదు. అది కాదు మాస్టర్. పనుంటే తప్ప ఎవరికి గుర్తురానోడిని, పేదోడిని, లేనోడిని నన్ను అమ్మాయి గారు ఏం చూసి ప్రేమించారో అర్థం కాక. అవేవి చూడకుండా ప్రేమించేదేరా నిజమైన ప్రేమ అంటే. ఇన్నాళ్ళు ఎలా బతుకుతాడో అనుకున్నాను. ఇప్పుడు నీ తోడు ప్రేమ దొరికాయి. ఇక ఏ లోటు ఉండదు వీడికి. ఈ చేతిని ఇలాగే పట్టుకోమ్మా. ఎన్ని అవరోధాలు వచ్చినా విడిచిపెట్టద్దు. మాస్టర్ చెప్పింది అర్థమైందా? ఎందుకు కాలేదు? నా చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోమన్నారు. ఓరి నా బంకమట్టి, చేతిని పట్టుకోమంటే నన్ను కట్టుకోమని, అంటే పెళ్లి చేసుకోమని. అయితే అయ్యగారు చెప్పి వెంటనే చేసేసుకుందాం. అమ్మో, నాన్నకి చెప్తావా? ఒప్పుకోరేమో. ఎందుకు ఒప్పుకోరు? అయ్యగారికి నేనంటే ఇష్టం, నువ్వంటే మరీ ఇష్టం. నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు. నేను ఒప్పుకోనండి, ఈ పెళ్లి జరగదు. ఇంతవరకు వచ్చా పెళ్లి జరగదంటే నా కూతురుగా ఏమవుద్ది? మీరే నాయ చెప్పండి అయ్యగారు.
ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి నీకేంట్రా అభ్యంతరం? వాడు కుమ్మరోళ్ళు మేము సాకరోళ్ళం అండి ఎట్టా చేసుకోమంటారండి? ఆ విషయం ఆ పిల్లతో తిరిగేటప్పుడు తెలీదా నీ కొడుక్కి? ఎక్కడండి బాబు, నాకు తెలియకుండానే ఈ నా కొడుకు సీక్రెట్ గా తిరిగేసాడండి. చూడండి అయ్యారు ఎలా మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను కానీ వాగు. వాళ్ళు ఆగుతారు కానీ ముందు నా గొడవ చూడు. రేయ్ నీకేమైందిరా? ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. ఆ కత్తరోడు పెళ్ళం కామేశ్వరం లేదు. ఆ. అది నా చేత 56 బిందులు నీళ్ళు ఇచ్చుకుని 54 నా అబద్ధం ఆడేస్తాను. దాన్ని అర్జెంట్ గా ఇక్కడికి పిలిపించి ఇంత గడ్డెట్టిన డబ్బులు నాకు ఇప్పించు. రేయ్ ₹100 పంచాయతీయా? ₹10 అంటే అంత తేలిగ్గా ఉంది నీకు. అది ఇస్తే ఆ తొండం కొండయ్యగాడు హోటల్లో ఎంత ఇడ్లీలు 2 ఎట్టి ఇంత సన్నపిండి చట్నీ వేస్తాడు. సాల ఎదురు అబ్బాయి అంటే ఇంకా ఎంత వేస్తాడు. ఇదిగో ఆ డబ్బులు నేను ఇస్తాను, వెళ్ళు. దాని డబ్బులు నువ్వివ్వడం ఏంటి? జనం ఏమనుకుంటారు? దానికి నీకు కనెక్షన్ ఉందనుకోరు. అసలే దాని మొగుడు కత్తర్లో ఉంటాడు. నువ్వు నోరు మూసుకో. ఆ. రేయ్ ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు ఏంట్రా? ఇదిగో పిల్లలు ఇష్టపడ్డారు కాబట్టి బుద్ధిగా పెళ్లి చేసేయ్. కాదంటే నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుంటారు, పరువు పోద్ది. మా బాగా చెప్పారు అయ్యగారు. అయ్యగారు చెప్పినట్టు చెయ్యి. అలాగే రా బాబు. అయ్యగారు మీతో విషయం చెప్పాలి, ఒకసారి రండి. ఏంట్రా? రండి చెప్తాను. ఎక్కడికి? ఇదిగో నా గొడవ తెలుసుకుంటా వెళ్ళిపోతావేంటి? నీ వల్ల కాదంటే చెప్పు. నారా చంద్రబాబు నాయుడు గారి చేత రికమెండేషన్ చేయించుకుని ఢిల్లీకి వెళ్ళిపోతాను పెద్ద కోర్టుకి. దాన్ని మాత్రం వదలను. నిన్నే. ఏంట్రా? నేనంటే మీకు ఇష్టమే కదండి. కాదని ఎవరన్నారు? నేను ఎవడికి నేను చేస్తారు కదా. తప్పకుండా చేస్తాను. విషయం ఏంటి చెప్పు. నేను ప్రేమలో పడ్డానండి. ఆహా పర్వాలేదే, నువ్వు మగాడు అనిపించుకున్నావు. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ముందు పేపించింది ఆవిడేనండి. వెరీ గుడ్. మీకు చెప్తే ఒప్పుకోరు. ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం అన్నారు. చచ్చా అలా చేస్తే అయ్యగారు పరుగు పోతుంది. నిజం చెప్తే అయ్యగారు మన పెళ్లి గ్యాండ్కి చేస్తానని చెప్పానండి. తప్పకుండా చేస్తానురా. పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను. మీరు మనిషి కాదండి, ఈ వెంకటేశ్వర స్వామి. రే ఏంట్రా ఇది? లే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి గారేనండి. ఎవరు? మన రాధమ్మ గారండి. ఏంటయ్య గారు అలా అయిపోయారు? అబే ఏం లేదురా. రాధకి నువ్వంటే ఇష్టమేనా? ప్రాణమండి. రాధని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా? మీకన్నా బాగా చూసుకుంటానండి. ఎలా? పాలేరు పనిచేసా? అది నెలకి 4-5 వేలు దాకా ఖర్చు పెడుతుంది. నువ్వెంత కష్టపడినా 1000-1500 కన్నా ఎక్కువ సంపాదించలేవు. మిగతా డబ్బు ఎలా తెస్తావు? ఆ సంగతి అలా ఉంచు. రేపు మీ పెళ్లి చేశాక రాధను అత్తవారింటికి, అదే నీతో నీ ఇంటికి పంపాలి. నీకు ఇల్లు లేదు. తను ఎక్కడికి తీసుకెళ్ళి పెడతావు? గుడి మెట్ల మీద? గొడ్ల చావిడిలోనా? పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరోణ్ణి పనికి మాలోని అల్లుడిగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను, పెళ్ళాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నానా మాటలు అంటారు. వద్దయ్య గారు, నన్నేమన్నా పర్లేదు, మీరు మాత్రం మాట పడకూడదు. కాకపోతే అమ్మాయి గారు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానంటున్నారు. అయితే ఓ పంచే, వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడికి లెటర్ రాసిస్తాను, నువ్వు వెళ్ళి అతను కలువు. అతను నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. 1 సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో, కుర్రోడు మంచోడు, ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని 4గురికి చెప్పి రాధని నీకిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది. ఏమంటావు? వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళకపోతే మన పిల్లలు అవుద్ది. నాన్నింత త్వరగా మన పెళ్లికి ఒప్పుకోడు. నేను వైజాగ్ పంపించడం నాకేదో భయంగా ఉంది. అయ్యగారు నన్ను మనిస్తే కళ్ళు పోతాయి. ఆయన మన మేలుకొని చెప్పారు. అది కాదు దేవుడు. వాడిని వెళ్ళనీయమ్మా. మీరు కూడా ఏంటి మాస్టారు? అవునమ్మా, లేనివాడు, ఎవ్వరూ లేనివాడు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే మీ నాన్నగారు పెళ్లి చేయొచ్చు. లేదనుకో అప్పుడే ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవచ్చు. కాదని మీరు తొందరపడితే పెద్దవాళ్ళ కోపం రావచ్చు, మీకు బతకడం కష్టం కావచ్చు. నువ్వు ధైర్యంగా ఉండు, వస్తాను. ఉంటాను మాస్టారు. మంచిదిరా. రేయ్, ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది, గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది. అది నీకు వచ్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. బయలుదేరు. దేవుడు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అస్తమాట గుర్తొస్తావు.
అదే బాధగా ఉంది. నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు, నేను కనిపిస్తాను. నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా, దాన్ని చూస్తాను. రే అబ్బాయి అబ్బాయి, పట్నం వెళ్తున్నావంట కదా? అవును బాబాయ్. రామలక్ష్మి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను. ఇగో. దేనికి? వచ్చేప్పుడు సైకిల్ తెమ్మంటావా? కాదే, వెళ్ళేది కొత్త ఊరు, అవసరానికి ఉంటాయి, నువ్వు ఉంచుకో. ఆహా, నా దగ్గర ఉన్నాయి బాబాయ్. ఏదో మొహమాట పడిపోకో. నీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నేను. ఆ మాత్రం నేను ఇవ్వకూడదా, నువ్వు తీసుకోకూడదా? క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఇదిగో వెంకటేశ్వర స్వామి, ఆడు నీ దగ్గర పెరిగాడు, అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అందరూ దేవుడు దేవుడు అంటారు. ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో. ఈడేంటి ఒట్టినే మొక్కెత్తనాడు అనుకుంటున్నావా? శనివారం శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో వేస్తాను. ఇదిగో బింది డబ్బులంటే పుసుక్కుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసేస్తాను అనుకున్నావు. ఓ బిందికొచ్చే పావలా వేస్తాను, గుర్తెట్టుకో. మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఆగు, ఎవరు కావాలి? జేపీ గారిని కలవాలండి. ఆ ప్లాంట్ లో ఉన్నారు, అటెళ్ళు. నమస్కారం అండి. జేపీ గారు అంటే నేనే. నువ్వెవరు? కోరమూడు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి. మా చౌదరి గారు పంపాడా? ఆయ్. ఏంటి విశేషాలు? మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. ఎలా ఉన్నాడు? బానే ఉన్నారండి. ఏంటండి అలా చూస్తున్నారు? అందరూ పని చూడమని రాశారు కదండి. తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు. మా అయ్యగారికి అంటే ఎంతో ఇష్టం అండి. త్వరగా నా పని పూర్తి చేయండి బాబు, మీ పేరు చెప్పుకుంటాను. అలాగే, తొందరగానే పూర్తి చేస్తా, నువ్వు బయట ఉండు. అలాగేనండి. ఏంటి సార్ పిలిచారు? అదిగో అక్కడ నుంచున్నాడు చూడు. ఎవరు సార్ ఆ స్వాతిముత్యం? ఎవడో గొట్టంగాడు. మన బోట్ల దగ్గర తీసుకెళ్లి ఫినిష్ చేయండి. ఏయ్ పద. ఎక్కడికండి? పనిలోకా? అవును, వీళ్ళ కూడా వీళ్ళు, నీ పని అయిపోతుంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనండి. ఉంటానండి. పద. హలో, ఎవరు? నేనరా, చౌదరిని. వచ్చాడవాడు? వచ్చాడు, వెళ్ళాడు. ఎక్కడికి? చావటానికి. అవును, వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్త అమాయకుళ్ళ ఉన్నాడు. ఏం చేశాడు రా? ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు. లవ్ స్టోరీయా? ఓ వార్నింగ్ ఇచ్చి వదిలేకపోయావంటరా? వదిలేస్తే వదిలేది కాదు ప్రేమ, దానికి పుట్టడమే గాని చావడం తెలీదు. అందుకే చంపే. 10 నిమిషాల్లో పని అయిపోతుంది. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. పోలీసులకి టీవీ 9 వాళ్ళకి కూడా చెప్పొద్దా? రేయ్, లేకపోతే ఏంట్రా, మనం చేసేది ఏమన్నా మంచి పైన మర్డరు. అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తావురా? సరే ఉంటా, పని అయిపోయాక ఫోన్ చేస్తాలే. వీడేనా? అవునన్నా. నేను ఇక్కడ ఏం పని చేయాలండి? ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు, మేము. ఈ కత్తి ఎందుకండి? పదును ఎంత ఉందో చూద్దామని. అవును, జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా? మా అయ్యగారు బిందులు బాబు వచ్చిన డబ్బులు 3000 దాకా ఉన్నాయండి. ఆ ఉంగరం బంగారం ఉందేనా? అవునండి, మా అమ్మాయి గారు ఇచ్చారు. అవన్నీ ఇటు ఇచ్చేయి. అయ్యగారు ఉత్తరం రాసి ఇచ్చుకో, లంచం ఏంటి? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వద్దులే, మేమే తీసుకుంటాం. ఏయ్!
రక్తం ఏంటి? ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు, పదండి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. రండి సార్ కూర్చోండి సార్. ఈ తొక్కల టీపా మీద కూర్చోాలా? అయ్యి బాబోయ్, ఏం కావాలి సార్? 2 ప్లేట్లు బజ్జీలు. అలాగే సార్, వేడివేడిగా వేసిస్తా. అగో ఆ మురికి చెప్తా వేస్తావా? కడుక్కొని వేసిస్తా. స్టాప్ దే. ఆ వాటర్ తో కాదు సార్, చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా? కాళ్ళు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను. దేనికైనా పెట్టి పుట్టాలి సార్. బయటపై ఈ బీచ్ లో సుబ్బు అనే ఒక జెంట్మెన్ ఉండాలి. ఎవడా బఠానీలమ్మి మా సుబ్బుగడా? యా. ఆడు జెంట్మెన్ ఏంటండి బాబు? ఆడంత ఎదవా పనికిమాల సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు. వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను. ప్రేమించడం ఏంటి, పెళ్లి కూడా చేయమని ఎంటబడ్డాడు. మరి చేసి ఉండొచ్చుగా. ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర అడుక్కునే సన్నాసికని ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి. ఏ నెలకి 400 సంపాదించలేడు ఎదవా. ఆడి నా కూతురునేం పోషిస్తాడండి? వాడు ఇప్పుడు డబ్బు సంపాదించి వస్తే నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తావా? ఆడేం చేసి సంపాదిస్తాడండి? చిన్నపిల్లల దగ్గర ఐస్ ఫ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాల పకీర్గాడు అని నువ్వు అనుకుంటున్నావు. సింగపూర్ అనుకోలేదు. అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు సంపాదించాడు. నేను నమ్మను. ఇప్పుడు కూడా నమ్మవా? నువ్వే నేనే. ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సింగపూర్ దెబ్బ. ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి. అదే అక్కడైతే ముక్కు మూసుకొని సంవత్సరం కష్టపడితే చాలు, జీవితాంతం కూర్చొని తినచ్చు. ముక్కు మూసుకొని అంటున్నావు, అక్కడ ఏమైనా కక్కువ దొడ్లు లాంటివి ఏమైనా కడిగావా? ఏం చేసి సంపాదించావంది కాదు, ఎంత సంపాదించావని ముఖ్యం. ఇప్పుడు నేను లక్షాధికారి. అర్రే, ఏమైంది? ఇంకా నిలబడే ఉన్నావు ఏటల్లుడు? కూర్చోమంటావా? ఇంటికి పదమంటాను. మీ అత్తయ్య నీ మీద ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా? తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది. ఏంటి, అత్తయ్య నన్ను చేసుకుంటుందా? అల్లుడిని చేసుకోవడానికి. ఐసి. ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబాబు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చి చేసుకొని తెగే చెప్పేసింది. నువ్వు రా అల్లుడు. సార్ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా? ఎందుకమ్మా? డబ్బు సంపాదించడానికండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. వెరీ గుడ్. రాయలసీమలో ఫ్యాషనిజం లేకుండా చేయగలవా? చేయలేనండి. పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా? అయ్యి బాబాయ్, అలాంటి పనులు ఏం చేయలేనండి. మరి ఏ పనైనా చేస్తాదని కమిట్ అయ్యో? ఇంప్రెస్ చేయాలనా? అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు. గేదెలకు మేతేసి పాలు పుదుగుతానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ఇంటి పనులన్నీ చేస్తానండి. 1 minute. ఓకే, నెక్స్ట్. ట్రాక్టర్ తోలుతానండి. ఫైన్, నెక్స్ట్. కోళ్ళకు మేతేసి గుడ్లు ఆడతానండి. అక్కడ కోళ్ళు బాతులు ఉండవమ్మా. నెక్స్ట్ నెక్స్ట్. ఆ పని ఈ పని కాకుండా ఏ పని చేస్తానండి. ఇది పట్టుకో. వెరీ గుడ్. ఓవరాల్ గా నువ్వు ఆల్ ఇన్ ఆల్ అనమాట. నీలాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది. నాతో పాటు నేను తీసుకెళ్తాను. అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా? అదేంటండి? అదేటండా అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానం ఎక్కి సింగపూర్ వెళ్ళిపోదాం అనుకుంటా. విమానం ఎందుకంటే డబ్బులు పోక నడిచి వెళ్ళిపోతాండి. నడిచి వెళ్తావా? నడవడానికి నీకు కాళ్ళున్నా, వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు. సరే, ఫ్రెండ్షిప్ కోతి నిన్ను షిప్ లో తీసుకెళ్తాను. అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తున్నా. గ్రేట్, యువర్ రియల్లీ గ్రేట్. నీ ప్రేమను గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది. తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ బెదరు. ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది. చూస్తుంటే నీకు కూడా ఏదో లవ్ స్టోరీ అన్నట్టుందే. ఉంది, కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు, పెద్దల సపోర్ట్ ఉన్న సింగిల్ సైడ్ లవ్. అదేంటి? ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది. ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా? ఆమె ప్రియుడు బతికుంటే తప్పే. అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకోమని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి చనిపోయాడట. అయ్యో పాపం, ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది. నేనే ఆపాను. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని మామూలు మనిషి అవడానికి ట్రై చేస్తుంది. ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ. నువ్వు చాలా గొప్పడు బెదరు. ఒక ఆడది పరామగడితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో
ఎవరినో ప్రేమించిందని తెలుసు కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీకు చేతులెత్తి దండం పెట్టాలి. మరీ పొగిడేకు, నిజంగానే గొప్ప అనుకుంటారు. నీలా అర్థం చేసుకునే దొరకటం తన అదృష్టం. ఇంతకీ అమ్మాయి ఎవరు? చూస్తావా? వస్తుంది చూడు. ఈ లోపు టాయిలెట్ హాయ్ చెప్పొస్తా. సరే. ఆ కంటైనర్ వాళ్ళే పంపండి. ఓకే ఓకే. రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు. ఏమయ్యా పెద్ద మనిషి, నేను ఏ పాపం చేశాను ఆ రోజు నేను చంపించాలనుకున్నా? ఉద్యోగం ఇవ్వడం ఇష్టం లేకపోతే లేదు పోరా అని చెప్పొచ్చుగా. ఈ విషయం మా అయ్యగారికి చెప్తే నా ఫ్రెండ్ ఇటువంటి వాడు అని గుండె పగిలి చేస్తారు తెలుసా? నిజం తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యగారే. రేయ్, అబద్ధాలు ఆడేమంటే నరికేస్తాను. నాకు చిన్న దెబ్బ తగిలితే గిలగల ఆడిపోతాను మా అయ్యగారు. ఆయన నన్ను చంపమంటారా? నేను చెప్పేది నిజం. లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి? నీ ఆస్తి ఏమన్నా నాకు కలిసి వస్తుందనా? నన్నెంత చంపంటారు? వాడి కూతుర్ని ప్రేమించినందుకు. ప్రేమిస్తే పెళ్లి చేస్తానన్నారుగా, డబ్బు సంపాదించి రారా అన్నారుగా. ఇదేమన్నా పాతాళ భైరవ సినిమానా? తోటరాముడు రాజకుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి. చూడు, జరిగిందేదో జరిగింది. నీకింకా నౌకలున్నాయి కాబట్టే బతికి బయటపడ్డావు. మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు. నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు. కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు. అంటే నేను అమ్మాయి గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా? ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేయరా? అందుకే చంపేమని ఉంటారు. నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయిన అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేస్తుంటారు. ఎలా ఉంది బ్రదర్ అమ్మాయి? నీకోసం పుట్టినట్టుంది బ్రదరు. నాకు దక్కుతుందంటావా? దేవుడే మమ్మల్ని కలుపుతాడు. ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను. నిజంగా నువ్వు ఆ పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాం. మీ పెళ్ళి అయితే నా పెళ్ళి అవుతుంది. అదేంటి? అదే, మీకు పెళ్ళి అవుతుంది, నాకు పెళ్ళి అవుతుంటున్నా. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను. ముందు మీ పెళ్ళి అయిపోయినామండి. అయితే పద కోరమావిడి వెళ్దాం. బెదరు, నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది. మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే, ఎవరన్నా గుర్తుపట్టచ్చు. గుర్తుపడితే ఏంటి? ఇక్కడ రోడ్డు తీసుకొచ్చి చెప్పేస్తాడు అనుకోవచ్చు. అలా కాకుండా నీ ఫ్రెండ్గా పరిచయం చేస్తాను అనుకో, అమ్మాయి గారికి నీ గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను. ఓకే, అటు చూడు. ఈ అబ్బాయి బోలక్ సింగ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అంకుల్. ధనాలయ్య గారు. అరే, మా పల్లెటూరు వాళ్ళ మాట్లాడుతున్నావే? అవడానికి పంజాబ్ వాడినైనా పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి. అలాగా, ఏం చేస్తుంటారు అక్కడ? అది ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందండి. రాజమండ్రి ఇన్నిస్పేటలో మాది టైర్ల వ్యాపారం అండి. ఆహా, అంటే ఈ టైర్ అమ్మేది మీరేనా? ఇలాంటి తొక్కలో ఆకుల టైర్లు అమ్మితే మాకు ఎంత బొక్క? ఈ వారంలో ఇది 7వ బొక్కడ్డాం. చూడు బెదరు, టైర్ వెళ్ళి మేకు గుచ్చుకున్నా, మేకెళ్ళి టైర్ గుచ్చుకున్నా, బొక్క టైర్కే, లోపల ఏదో మేకుండా ఉండదు చూడు. అయ్య బాబాయ్, మా దేవుడిలా బలేసేపారండి. నార్మల్. ఇప్పుడు వాడు కూడా ఎందుకు? వెళ్ళి 4 బొండాలు తీసుకురా. రే ఏరు బాబా, చాలా ఇంకా 2 తీరా. ఇంకో 4 తీరా, మిగిలితే మనం తాగొచ్చు. ఆల్రెడీ పైన తాగేసాను రా. అవును రే, అక్కడి నుంచి అడిగితే ఇక్కడ నాకు వినపడదు కదరా. సెల్ ఎందుకండి సోక్ కాబోతున్నా. అదే ఎలాగంట, నీకు ఇన్కమ్ ఫ్రీ, నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ, అందుకని చేశా. సర్లే, ప్రతి ఒడికి సెల్ అంటే సీప్ అయిపోయింది. రాధ మనసు మారకుండా పెళ్లి చేస్తే రేపు తను ప్రేమించేది భర్త స్థానాన్నే కానీ నన్ను కాదు. నేను కోరుకునేది నన్ను నన్నుగా ప్రేమించే భార్యని. అందుకే కొన్నాళ్ళు ఇక్కడుండి తన మనసు మార్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఇంత జరిగాక కూడా నా కూతుని చేసుకోవడానికి వచ్చావంటే చిన్నవాడివేనా? నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబు. ఇదిగోండి. అయ్య బాబాయ్, అచ్చేజ్ మీ. ఓ, సెల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు. దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడు లేనోడు అన్నా ఉన్నాడు కదండి, సెల్ ఫోన్ లేనోడు లేడండి. అన్న నడిచొస్తే మాస్ ఈ సొట్ట కుదురుగాడేవాడు సుబ్బయ్య సోదరు గారు కుదురుగా ఉంటాడు. నాకు కాంపిటీషన్ గా ఏమన్నా అట్టుకొచ్చేస్తున్నాడు. ఎర్ర సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా, రేటు కూడా పెంచలేదు కదా,
మళ్ళీ ఇడికి ఎవడికో సొట్ట కుదిరెట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చేస్తావా? ఆహా, ఈ చుట్టు కుదురు కాదు, నేను సిక్కులబ్బాను బాబాయ్. అబ్బా బాబాయ్ అని మా దేవుళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు. ఆ పిలిపిన ఎన్నాళ్ళైందో. సర్లే వెళ్ళి పని చూసుకో. ఆ వెళ్తాను పెద్ద నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు. అల్లుడు గారు ఈ ఎదవ మెసేజ్లు ఒకటి సరదాకి సంవత్సరాడితే సాకలది కోకట్టుకెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల తీరిపోకు. పుట్టు వన్న బింది వాటర్ పిడతల పాపాయమ్మ. దీనికి ఎలా పాడాలేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోసేయమంట. బాగున్నావు బాబు? బాగున్నానండి. కూర్చోండి. అలా కూర్చోండి. మా అమ్మగారు, అమ్మగారు కథ పెద్దరు. ఎస్ యు ఆర్ రైట్. అవును, ఏమైంది బాబు తలకు అంత కట్టు కట్టారు? ఇది కట్టు కదా మామగారు, చిక్కులోలం కదా మా పడిగట్టు. అలాగా, ఏమీ అనుకోకు బాబు, పొరపాటు పడ్డాను. పర్లేదండి. మీకు అలవాటగా. సిక్కుల అబ్బాయినా తెలుగు ఎంచక్కా మాట్లాడుతున్నాడు. మా నాన్న పంజాబీ అండి, మా అమ్మ తెలుగావిడండి. నాకు అర్థమైపోయింది మ్యాటర్. మీ అమ్మగారు ఏ బస్సు దొరక్క రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యిపుంటారు, మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెటప్ చేస్తుంటారు. చన్నోర్మై వెదవ్వాగుడు నువ్వును. హాయ్. ఏంటి బ్రదరు అలా చూసేస్తున్నావు? అది అమ్మగారి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగున్నారు. యు ఆర్ 100% రైట్. ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా? ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని. కంగారు పడకండి, మిమ్మల్ని కాదు, ఈ చుట్టుపక్కల 2-3 అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు. అంటే అరబ్ షేక్ లో 2-3 చేసుకుందామని కాదండి, వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుందామని. నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అంకుల్ అడిగితే వచ్చి ఉండమన్నారు. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. అబ్బే ఏం లేదు. అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అన్నమాట. ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి. నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. పోలక్ సింగ్ అని నా ఫ్రెండ్. ఏంటి బ్రదర్ ఆనందం? చెప్తా, కొంచెం పక్క జరుగు. ఆహా, దూరం కాదు, దగ్గర అవ్వు. ఓకే, ఇంకొంచెం. ఓకే, బాగుంది, అలాగే ఉండండి. స్టడీ రప్పయ్యద్దే. ఆహా, మీ జంట సూపర్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరికి రాసి పెట్టాడు అనిపిస్తుంది. బెదరు, నాకు తెలియక అడుగుతాను, ఎంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు? అది రాధ వేరే అతన్ని ప్రేమించింది. తను ఇంకా అతన్ని మర్చిపోలేదు. మర్చిపోలేని మారుస్తాను కదా బెదరు, నువ్వు డోంట్ అర్రీ. ఒరే అన్నారా, తడికలు సచ్చి సెల్ స్పందించడం లేదట్రా. మీరు అక్కడ గుర్తెట్టుకోండి, ఏంటి బాళ్ళ బుల్రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ వెళ్ళిందంటే గార్పాడు వెంకటేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. ఎటు వెళ్ళిందో ఏటో. అంటే 10 మంది కావాల్సిన మనిషి కదండి. ఓ నీయవా, లేనిపోయిన రోడ్లు పెట్టావు కదరా. పద చూసొద్దాం. ఏంట్రా బాబురా, కుక్కర్ పెంచుతున్నావా? నాకే దిక్కులేదు, నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను? అవునులే, అందరికి నీళ్ళు వస్తాగా, నువ్వు నీళ్ళు వేసుకోవు కదా, ఆ స్మెల్కి వచ్చేసి ఉంటది. స్మెల్కి ఏం కాదు, సెల్కి. మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్కి వెళ్తే ఆడే ఫోన్ కావాలి అన్నాడు. అదే టైంలో హచ్చ అంటూ తుమ్మొచ్చింది నాకు. ఓ హచ్చ అంటూ వెంటనే తీసి చేతిలో ఎట్టేశాడు. అప్పటి నుంచి తగులుకుంది నాకు. సిసి అన్నా కూడా కూ కూ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లేదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విశ్వాసం వెనకాల ఉంటానమాట. నువ్వు నా వెనకాల ఉన్నట్టు. ఏంటండి చిన్నపిల్లల మట్టి బొమ్మతో ఆడుకుంటున్నారు? ఇది బొమ్మ కాదు, నా ప్రాణం. ఏంటి దీని స్పెషల్? ఇటువంటి దేంతో చేశారు? నువ్వు మనిషివా పశువా? నేను ఇలా పాడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? బుద్ధుండాలి. బోడి మట్టి బొమ్మ కోసం అంత ఫీల్ అయిపోతారేంటండి? దీని విలువ నీకేం తెలుసు? ఓ అర్థమైంది, ఇది చచ్చిపోయిన మీ లవర్ ఇచ్చుంటాడు కదా. ఇంకా ఎన్నాలండి వాడిని మర్చిపోకుండా ఉంటారు? చచ్చే వరకు.
ఇంత పెద్దంటి అమ్మాయి అండి పాలేరోని ప్రేమిష్టం పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటండి అసహ్యంగా? మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్. అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేశాడు. పైగా దొంగతనం చేస్తూ చచ్చిన దొంగ వదవా. గెస్ట్ వి గెస్ట్ లా ఉంటాం. నీకు అసలు ఏం తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా? ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు. ఆ బొమ్మను పాడు చేసి రాధను బాధ పెట్టావు. ఇప్పుడు బాధ పెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలనే. అదేంటి? కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి. కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి. ఇదిగో శాస్త్రి, ఆ బిందెల బాబు అత్తరు సైడ్ ఇచ్చేయి. ఏమన్నా పెద్ద పుడింగా? ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి, నా మాటిని అడి సైడ్ ఇచ్చేయి. ఏమనో ఎదురు వెళ్తాను, అడేం చేస్తాడో చూస్తాను. సరే చూడు. ఏ దారికి అడ్డంగా వచ్చావు? పక్కకి సావచ్చుగా. ఏ నువ్వే చావచ్చుగా. ఒకసారి పైకి చూడేముందో. చూడక్కర్లేదు, ఆకాశం ఉంటది. ఆ పైన కాదు, నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం. ఆ మోసేవులే బోడి నీళ్లు. ఏంటి బోడి నీళ్ళ? నీకు బోధించాల్సిందే. భగవద్గీత కాదు, నీళ్ల గీత. అసలు ఈ నీళ్లకున్న ఇలవేంటో నీకు తెలుసా? ఏంటమ్మా? పొద్దుట నీ పాసి ముఖం కడుక్కోవాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. యా. చెంబట్టుకుని నువ్వు గోదావరి గట్టుకు వెళ్ళాలంటే ఈ బోడి నీళ్ళు కావాలి. ఓకే. నీ చెమట కంపు బాడీని కడగాలన్నా కూడా ఈ బోడి నీళ్ళే కావాలి. ఓకే. కూరలోకి నీళ్లు కావాలి, ఎసట్లోకి నీళ్లు కావాలి, ఎక్కిళ్ళొస్తే ఈ నీళ్లు కావాలి, దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి. వండంతినే ముందు సై కడుక్కోవడానికి, తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఆఖరికి సత్య ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. ఈ నీళ్ల కోసం ఓళ్లకు ఊళ్ళే కాదు, రాష్ట్రాలే తన్నుకు చేస్తున్నాయి. అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా? నాయను, నాకు మూర్చొచ్చేలా ఉంది. మోర్చొత్తే నీ మొఖం మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి. పొరపాటున బోడి అన్న మాటకి 3 చెరువులు నీళ్లు తాగించావు కదయ్యా. ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి, చూసావా? అంటే తోలు తీరిందా? బాగా వస్తుంది వస్తుంది, మొదలు పెట్టండి. ఇదిగో బాబు, ఈ ఏరియాలో ది బెస్ట్ అనిపించుకున్న 3 అమ్మాయిల ఫోటోలు. వీళ్ళలో ఎవరు నచ్చారో చెప్తే వెంటనే పెళ్లి చూపులు ఫిక్స్ చేసేస్తాను. రాధగారు, ఈ ముగ్గురులో నేను ఎవరిని చేసుకుంటే బాగుంటుందో కాస్త సెలెక్ట్ చేయరా? నేనా? ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది అంటారు కదండి. అవునమ్మా, నీ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. చూసి సెలెక్ట్ చేయి ప్లీజ్. మీలా ఉండే మంచి అమ్మని సెలెక్ట్ చేయండి. ఈ అమ్మాయి బానే ఉంది. ఏది? ఈ అమ్మాయి ఏం బాగుందండి? దెబ్బ ముక్కు, డప్ప చెవులు, పిల్లి కళ్ళు, కనుముక్కు తీరు మీలా ఉండాలి. పోనీ ఈ అమ్మాయి? పర్లేదు. చూడు బెదరు, ఈ పిల్లకి చిన్న ప్రాబ్లం ఉంది బాబు. హెల్త్ ప్రాబ్లమా? కాదు, లవ్ ప్రాబ్లం. వయసు పిలిచిందని పక్కింటి కుర్రాన్ని వలచింది. తీరా పెళ్లి చేసుకుందాం రా అనేసరికి సారీ నాకు పెళ్ళయింది అని ఆ కుర్రాడు హ్యాండ్కి తెలిపాడు. ఇందులో అమ్మాయి తప్పే ఉంది. ప్రేమించినవాడు మోసం చేస్తే జీవితాంతం తోడు లేకుండా ఒంటరిగా బతకాలా? అది కాదు బెదరు, రేపు నేను చేసుకున్నా కూడా ఆ అబ్బాయిని తలుచుకుంటూ ఉంటది కదా. అలా ఏం ఉండదు. ఆ మాటకొస్తే కాలేజ్ డేస్ లో నేను కూడా అమ్మాయిని ప్రేమించాను. కొన్నాళ్ళు కలిసి తిరిగాక పేరెంట్స్ ఒప్పుకోలేదని మరో పెళ్లి చేసుకుంది. 4 రోజులు బాధపడ్డాను, తర్వాత మర్చిపోయాను. అంతెందుకు, ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినప్పుడు రాధగారిని చూడగానే ప్రేమించాను. ఆవిడ ఒప్పుకోలేదు. అడ్జస్ట్ అయ్యి మరో అమ్మాయిని చేసుకోవడానికి రెడీ అయిపోలే. ఏమో, నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. మీరు చెప్పండి రాధగారు, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇవ్వడం తప్పంటారా? ఏమీ తప్పలేదు. అలాగైతే మీరే మావాడిని చేసుకోవచ్చు కదండి. ఏంటి బెదరు, రాధగారు అంటే నీకు ఓకేనా? అంతకంటే అదృష్టం ఏముంటుంది? యారా ఏరు బాబు, నిన్ను ఇచ్చేస్తా అని చెప్పి మొన్న 500 అట్టుకెళ్ళి ఇంకా తేలేదారా? నిన్న డబ్బులు అట్టుకునే తడికెళ్ళి సత్యవతి ఇంటి దగ్గర చాలా సేపు నిలబడ్డానండి. అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని? కాదండి బాబు, మీరు అప్పుడు లోపల ఉన్నారు. మరి తలుపు కొట్టివ్వచ్చు కదా. బిజీగా ఉంటారు, డిస్టర్బెన్స్ ఎందుకని వెళ్ళిపోయానండి. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? మనిషిని పంపిస్తాను. నేను ఊర్లో లేనండి, ఉండి దగ్గర బొండాడు వచ్చాను. అలాగా, ఊళ్ళోకి ఎప్పుడు వస్తావో? 6 రోజులు పడుతుందండి, రాగానే చెప్తానండి. కష్టపడి నువ్వు రావడం ఎందుకు కానీ నేనే వచ్చాను. సార్ మీరు ఇక్కడ సెల్ ఫోన్ ఉపయోగాలు బాబు. కర్లో దునియా ముట్టిమే అంటే ఏంటి తడుకులు సత్యవతి ఇంత లేట్ గా వచ్చే పనిలోకి? ఇప్పుడు టైం ఎంత? సారీ ఫర్ ది లేట్ ఇయర్ బాబు. ఏంటంటే మన లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి. రాత్రి సెకండ్ షో కానీ తీసుకెళ్లారా? అదే నేను తీసుకెళ్లేదు. మీరు కాకపోతే ఊళ్ళో మగోళ్ళు నువ్వు ముయ్యి నిప్పు ఏమే కోతుంది బీరావచ్చు కదే. అది ESPN లో క్రికెట్ టెస్తుంటే చూస్తుండిపోయాను. అడిగిలక్క స్కోర్ ఎంత? 108 for 3. సచినోడు ఆడుతున్నాడా? లేదు, ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. హాయ్ సచినోడు సెంచరీ చేస్తాడనుకున్నాను. చూసారండి, ఇంతకు ముందు శుభ్రంగా పనిచేసేవారు. అమెరికా పోయి వచ్చి టీవీలు చూడండి, జాగింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడండి అని చెప్పి ఊరిని పాడు చేశాడు.
హలో ఎవరు? అబ్బా నేను సట్టోణ్ణి. మా తెల్లమచ్చ గారిగా నా టెంపు వచ్చిందా? లేదురా అబ్బిగా. ఏ కనిపెట్టలేదా? లేదప్పా, నా సెల్ ఛార్జింగ్ ఎక్కొచ్చే లోపలే ఎటో వెళ్ళిపోయింది. ఆ టెంపు ఏమన్నొస్తే ఓ ఫోన్ కొట్టు. అలాగే. అప్పుడు మీ అదా ఫోన్లు రే ఆపమని చెప్పనా? ఎవడదరా ఫోన్? నీదే ఎక్కర్లో ఉంది. ఇదిగా రేపటి నుంచి ఎవరైనా పనిలోకి సెల్ ఫోన్ పట్టుకొచ్చారా పంపించేద్దాను అంతే. టైం ఎంతేనండి? 12 అవుతుందిరా. కరెంట్ వచ్చేది. నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తా. వెళ్ళు. ఏండే ఆ. ఓసారి అలా సాపట్టుకున్న సరి చోట్లకి వెళ్ళి వచ్చేస్తారటే. యా పబ్లిక్ లీక్ అయిపోద్రా. అబ్బే ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి? ఏంటి సత్యవతి, కొత్త రింగ్స్టోనా? అబ్బే మెసేజ్ తోను. ఏయ్ నేను ఇక్కడ ఉండగానే నీకు ఎవడిచ్చాడే మెసేజ్? మీకు ఒక్కడికే ఉందటి. ఊళ్ళో బోర్డు మందికి ఉన్నాయి సెల్ ఫోన్లు. ఉంటే నోకియా కనెక్టింగ్ ది పీపుల్. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఏంటని ఇలాగ ఇవే తీసుకో. కమ్ టు పంప్ షెడ్. అమ్మని ఎవడిచ్చాడు ఇది? నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? ఈ నెంబర్ ఎరమకూడదండి. ఆడవ్వ అడిచాడా? ఎల్లో తను ఏం పనుందో ఏంటో. ఏ బాబు ఆగవని నేను ఇక్కడ ఎదవను ఉన్నాను చూడకుండా ఎగేసుకుపోతున్నాడు. మీరు ఎడమని అది నేను చెప్పాను. పెద్ద పాలేరు. పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు. అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతామన్నమాట. ఇలా ఎన్నిసార్లు పిలిచాడు? ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? రంకేంటి? వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం, మెసేజ్లు ఇవ్వటం, నువ్వు బయలుదేరి వెళ్ళడం. మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో. అవుట్ గోయింగ్ ఎన్నో, ఇన్కమింగ్ ఎన్నో. మరే చెప్పవే. ఏంట్రా? చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏంటి కమ్ టు పంప్ షెడ్ చిన్న పొరపాట? అది కాదండి, మోటార్ తిరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను. పొరపాటున నెంబర్ తప్పు నొక్కేసాను. నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా. ఏమన్నా మరే అక్కడే నాకు మండింది. నీకేంటి నాకే మండిపోతుంటని ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా. ఎలాగో తోలు తిరిగినా మాస్టరు, ఎవరు బాబు? దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాధగారిని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి. మీరు సాయం చేయాలి. ఏమిటి? రాధగారిని పెళ్లికి ఒప్పించాలి. మీరు చెప్తే తను కాదందు. ఆవిడ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి. ఏంటి మాస్టరు మీరు చెప్పేది? అవునమ్మా, ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పింది నేనే. ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను. నిన్న కల, నేడు నిజం, రేపు ఆశ. దేవుడు లేడు, రాడు. రాని అతని గురించి ఆలోచిస్తూ ఉన్నవాళ్ళని కన్నవాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా. అది కాదు మాస్టరు. చూడమ్మా, పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే కానీ చదువు మార్పించాం. జీవితం అంతే. అనుకున్న విషయంలో ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ కూర్చుంటే జీవితమే ఉండదు. మా బ్రదర్ ఇక్కడికి వచ్చింది వేరే మేము చూసి చేసుకోవటానికి కాదు, ఎలాగైనా మిమ్మల్ని ఒప్పించి చేసుకోవాలని. ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు, అభిమానిస్తున్నాడు, ఆదరిస్తానంటున్నాడు. కాదనకమ్మా. రాత పెళ్లి కొప్పుకుందా? నిజంగానా? లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేశాను అనుకున్నావా? ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు. వెంటనే బయలుదేరరా. ఎంత మంచి మాట చెప్పావురా. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్లికి వస్తున్నావా లేదా? నే బతికున్నది నీ పెళ్లి చూడటానికేరా. పెళ్ళైపోగానే టపా కట్టేస్తావా? అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు. నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను. రేపే బయలుదేరొస్తున్నాను. ఓకే, స్టేషన్ కారు పంపిస్తా. అయ్యయ్యో అయ్యగారు, పెద్దవారు, ఏంటండి ఇది? ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు. నేనేం చేశానండి? తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు. నా కూతుర్ని పెళ్లి కొప్పించావు. నువ్వు మనిషివి కాదు, నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి. యో రైట్ అంకుల్, నిజంగానే తను మనందరికీ దేవుడు. నువ్వు కూడా ఏంటి పెద్దరు? దయచేసి నన్ను దేవుని చేయకండి. నమస్కారం అండి. తేలిగ్గా పుట్టుకెళ్తుంది. లోపల ఏమన్నా ఉందంటావా? ఊళ్ళో ఏ పెళ్లి జరిగినా గాలి పెట్టి ఎట్టుకొచ్చేది పోయినాడు. వెళ్ళేటప్పుడు ఫిలప్ చేసుకెళ్తేమో. ఏం తత్తుడు అలా డలుగున్నావేంటి? తండ్రిని కాబోతున్నానయ్యా. అయితే ఆనందించాలి కానీ అలా బాధపడతావు. అదే. తండ్రి ఎవరో తెలియక. ఒరేయ్ అబ్బాయి అంటే నెల తప్పింది వీళ్ళు ఆవిడకి కాదు. ఆ తడికి చచ్చి మరి. ఒరేయ్ నువ్వు వెళ్ళి ఫోన్ చేయ ముందు. నీ కొందరు ఒరేయ్ అత్తర చెల్లి ముందు పిలిచారా అలా చూసేస్తున్నా. ఈ పెళ్ళాడావిడ సొత్తంటే చచ్చిపోయిన మా ఆవిడ గుర్తొచ్చేస్తుందరా. ఇంతకీ మీ ఆవిడ ఎలా చచ్చిపోయింది? దానికో ఎంత అలవాటు ఉండేది. ఏ తడికి చచ్చేటైపా నిప్పు కొట్టుకెళ్ళి ఏది కొన్నా రుస్సు మరీ కొనేది. ఆ అలవాటు తోటే ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి 2 గరిట్లు నోట్లో వేసుకుంది. ఇంటికి వచ్చేసరికి ఎలకలాగే చచ్చి. అసలు ఈయన చేసుకున్నందుకే పోవాలి. ఏమండి, పెళ్లి కూతురు నాకు అందంగా ఉంటే సరిపోదు, ఆనందంగా కూడా ఉండాలి. కాస్త నవ్వండి. అది మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలి. ఆహా, పెళ్లి కూడా గెటప్పుడు అదిరిపోయి బెదరు. థ్యాంక్స్ బ్రదర్.
దేనికి? నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటున్నావు. నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో. తప్పకుండా రాధా నిన్ను కలిసి తన పెళ్లి చేస్తాం. అలాగే చేద్దరు గాని ఈ పెళ్ళి అవనివ్వండి. అమాన్ మోస్ట్ వెల్కమ్ అమ్మా, టేక్ యువర్ సీట్, కూర్చోండి. దేవుడు, దేవుడు ఎవరండి? నువ్వే. నేను దేవుడు ఏంటండి? నా పేరు బోలక్ సింగ్. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్లు అబద్ధం చెప్పలేవురా. క్షమించండి మాస్టర్. ఏమిట్రా ఇది? నువ్వు బతుకుంటే రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా? మీరేగా చెప్పారు మాస్టర్, ప్రేమించే ప్రతివాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం రాదని. ఏమైందిరా? పైకి పెద్ద మనిషిలో నటిస్తూ ఇంతకు తెగిస్తాడా? ఇప్పుడే నలుగురిలో నిలదీద్దాం రా. వద్దు మాస్టర్, అమ్మాయి గారు నాకు ఇచ్చి పెళ్లి చేయటం అయ్యగారికి ఇష్టం లేదు. కాదని నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారిని సుఖపెట్టలేదు. ఏ ఏడాది పట్టి కష్టపడితే 25,000 సంపాదించగలిగాను. ఆ డబ్బుతో ఆవిడ కష్టపట్టగలను కానీ సుఖపెట్టలేను. అదే అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ తిరగచ్చు, పెద్ద పెద్ద మేడల్లో ఉండొచ్చు. ఆస్తి అంతస్తు మనిషికి హోదానిస్తాయేమో కానీ సంతోషాన్ని ఇవ్వలేదురా. మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు. బతకడానికి డబ్బు కూడా కావాలి మాస్టారు, అది నా దగ్గర లేదు. కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు, ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి. అమ్మాయి గారు అబ్బాయిని చేసుకుంటే సంతోషంగా ఉంటారు. నువ్వు జీవితాంతం బాధపడుతూ ఉంటావా? అమ్మాయి గారు సంతోషంగా ఉంటే నేనైతే బాధపడతానండి. కానీ రాధకి నిజం తెలిస్తే? దయచేసి చెప్పకండి. అందరి దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు, మళ్ళీ బతికించకండి. ఈ పెళ్లి జరగనివ్వండి. బాబు మంగళసూత్ర ధారణం చేయండి. మా బ్రదర్ ఏడి? నువ్వేంటి ఎలా వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి అవుతుంది తెలిసి ఆపుదామని వెళ్తున్నాను. ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చావానిగా. నీ పెళ్లి అవుతుంది కదా అని. నువ్వు లేకుండా పెళ్లి ఎలా అవుతుంది? అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా? నీ లవర్ పెళ్లి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను. పద. నువ్వెందుకు? నీ వెళ్తే సరిపోతుంది. నువ్వు వెళ్ళు, ముహూర్తం టైం మించిపోతుంది. ఎలాగూ కుదిరిన పెళ్లే కదా, ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను. కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టను. తడికలు చచ్చేది క్యారేజ్ పంపించా. నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే ఫీలింగ్, వైబ్రేషన్ ఉండటం చూడ. మాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. పబ్లిక్ డిస్టర్బెన్స్ గా ఉండకూడదని మేమే వైబ్రేషన్ లో. అసలు ఈడేవో డిస్టర్బెన్స్. హలో, ఎవరు పట్టపగల పొన్నారావా? ఏంటి రేపు మీ అమ్మ జనమా 50 బిందెలు నీళ్ళు అయ్యాలా? కుదరదు. ఏంటి ఇక్కడ సోదరి గారి కూతురు పెళ్లి రేపు కూడా వండాలి ఆడుతున్నాడు. నీ దినం కావాలంటే ఎల్లుండి ఎట్టుకోవచ్చు, పోతాను. దీంతో 96 బిందెలు ఎడవుళ్ళు మరిచిపోతావు, గుర్తెట్టుకో. నువ్వైనా గుర్తెట్టుకో. అయ్యో ఎక్కడ దొరికాడు రైడు? ఏంటి బాబు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి పీటల నుంచి పారిపోయానని కంగారు పడ్డారా? మా బ్రదర్కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అయ్యా మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముహూర్తానికి టైం అయిపోతుంది. ముందు టేక్ యువర్ పేటా ప్లీజ్, కమాన్ రండి. పదండి. ఇదేంటి బాబు, పీటల మీద అతను కూర్చోబెట్టారు? పీటల మీద కూర్చోవలసింది పెళ్లి కొడుకే కదా అంకుల్. నేను పెళ్లి కొడుకునేంటి? మాస్టర్ నాకు అంతా చెప్పారు. రాధా ఆగు, ఇతను ఎవరో పరాయి మనిషి కాదు, నువ్వు కోరుకున్న నీ సొంత మనిషి.
అర్థం కాలేదా? చూడు. నువ్వు బతికే ఉన్నావా? చనిపోయావని మీ నాన్నగారు మనకి చెప్పారు, చంపేయమని వైజాగ్లో ఫ్రెండ్కి చెప్పారు. నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళ ముందుండి నన్ను నన్ను మోసం చేస్తావా? మోసం చేస్తావా? ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్, కానీ ఆ ప్రేమని త్యాగం చేయకూడదు. మీ ప్రేమ చాలా గొప్పది రాదా, అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు. ఆగండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏంటండి మీ మనవడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరే? ఏం మాట్లాడమంటారు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సర్దిద్దుతారు, పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి? చూడండి అంకుల్, ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులున్న ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమని త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు. మీరు మోసం చేసి అతన్ని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికి చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు. ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకుని ఈ పెళ్లి చేయండి. నేను చేయను. దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు, మా స్థాయికి తగ్గ మరొకటి తీసుకొస్తాను. అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పళ్ళలు కడిగిన వీడికి మాత్రం చస్తే చేయను. రాదా, రా బయటికి. రావద్దమ్మా, అక్కడే కూర్చో. అమ్మా నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా. ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది? ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే. ప్రాణాలు తీయడం గొప్ప కాదురా, ప్రాణాలు పోయడం గొప్ప. ప్రేమని చంపడం గొప్ప కాదు, ప్రేమని బతికించడం గొప్ప. ఇదిగో పెద్దదాన్ని, నీకేం తెలీదు. పెద్దదాని కాబట్టేరా అన్ని తెలిసి మాట్లాడుతున్నాను. పెళ్ళనేది పిల్లలు ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాడ బలవంతంతో కాదు. ఏ సంబంధం లేని అబ్బాయి నీ కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు దాని గొంతు కొయ్యాలని చూస్తున్నావు. కన్నందుకే దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరిపించు. ఆస్తి పాస్తి లేని ఈ దరిద్రుడికి ఆస్తి పాస్తి ఎందుకు రావి? ఆ ఉన్నాయనే గొప్పోడనే ఆ దత్తుని తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు. వినబడుతుంది. ఏ రోజైనా సుఖపడిందా? నవ్వుతూ ఇంటికి వచ్చిందా? అత్తింట్లో కన్నా పుట్టింట్లో ఎక్కువ ఉంది. ఊరు ఊరు మంగళ మీద పడడం అంటే ఇదే. సీరియల్ మధ్యలో యాడ్ నువ్వు నోర్మి. చూడండి అంకుల్, దేవుడికి ఆస్తి లేదనగా ఈ పెళ్లి చేయనంటున్నారు. మీకు ఎంత ఆస్తుందో చెప్పండి. 2 కోట్ల 3 కోట్ల చెప్పండి. దానికి రెట్టింపు ఆస్తి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేలా నేను చేస్తాను. వీడితో మాట్లాడి బాబు. శాస్త్రి గారు మీరు కానివ్వండి. అమ్మా అయ్యగారు చెప్పకుండా వాడు చెప్పేదేంటి? వాడిని కన్నదాన్ని నేను చెప్తున్నాను, కట్టించు తాళి. ఆల్ రైట్. నా సర్వీసులో పెళ్లిలలో ఎన్నో టెన్షన్లు చూశాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు. ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది. ఏదైతే అదే అవుద్ది. కమాన్ బాబు, టేక్ దిస్ తాళి, కట్టు. అయ్య గారు, చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు, చేయని కూడా. మీకు ఇష్టం లేకపోతే అమ్మాయి గారు నేను పెళ్లి చేసుకోను. ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా, పెళ్లి చేస్తానన్నారే గాని ఒరే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదురా అని ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదని చెప్పేసేవాడి కదండి. అయ్యగారు, ఆ రోజు చాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమేనని తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు. మరి మీకో న్యాయము మాకో న్యాయమునా? రే, నీకు చెప్పేటోండి కాదు కానీ ఒక్క మాట. నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్దని నా చేత గోదావరి నీళ్లు తెప్పించి తాగిస్తాను. మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా? లచ్చలు పోసినా ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడరా. దేవుడు అంత మంచోడురా. కాదనకుండా ఈ పెళ్లి చేయరా. నేను సచ్చే వరకు నీకు నీళ్లు ఫ్రీగా పోతాను రా. నాన్న, చిన్నప్పటి నుంచి నేనేది అడగకుండానే నాకు కావలసినవన్నీ నాకు తెచ్చిచ్చావు. ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, నాకు దేవుణ్ణి ఇవ్వు నాన్న. తను లేకపోతే నేను బతకలేను నాన్న. కంగ్రాచులేషన్స్ బాబు, తాళి కట్టు. అయ్యా అక్షంతలు వేయండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భద్రాన్ని సుభగే త్వం దేవ సరస్వతం సౌభాము. చూస్తే
ఎక్స్క్యూజ్ మీ, మీరు లోకలా? ఎస్టీటీ మీ పేరు? రాదండి. పేరు రాకపోవడం ఏంటండి? అయ్యో, నా పేరు రాదండి. ఓ రాధా, గుడ్. బై ది బై, ఇంతకు ముందు మీరు ఏమైనా లవ్లో పడ్డారా? అయ్యో లేదండి. వెరీ గుడ్. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? పిన్ని, నాకు కావాల్సింది మీ పిన్ని కాదండి, మీరే. పిన్ని, మీ పిన్నికి కావాలంటే వేరే సంబంధం చూస్తానండి. విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. ఇన్నాళ్ళు ఎవరైనా నీకు ఎవరు నన్ను అడిగితే ఎవరు లేని అనాథలని చెప్పుకునేవాడిని. ఇక నుంచి నాకు నా బ్రదర్ నన్ను గర్వంగా చెప్పుకుంటాను. బై ది బై, ఈవిడ వదినా. ఏంటమ్మా జాకెట్ ఉక్కైనా ఊడిపోయిందా? కాదు, ఈ అబ్బాయి నన్ను వదినా అంటున్నాడు. ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఈ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? కళ్ళు మూసుకొని చేసుకోమ్మా. ఇప్పుడు మనందరం ఫోటో తీసుకుందాం రండి. ఫోటోగ్రాఫర్ ఫోటో